హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సెయిల్ అండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడి నుంచి అంటే వెస్ట్ బెంగాల్ బర్న్పూర్ ఇస్కో స్టీల్ ప్లాంట్ నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేనికోసం అంటే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. మనం ఈ వీడియోలో ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 2023 డిసెంబర్ 29th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 2024 జనవరి 18th అండి. ఈ లోపే అప్లై చేసుకోవాలి. మనం ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక పొజిషన్ ఇచ్చాడండి, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ. ఈ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. 40 పొజిషన్స్ అంటే 40 వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. అండ్ శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే 25,070 నుంచి 35,070 అంటే మీకు ఆన్ యావరేజ్ గ్రాస్ శాలరీ 50,000 అబౌవ్ ఉంటుంది. ఇక్కడ మనకి 40 వేకెన్సీస్ అన్ని మనకి ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అలాగే కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీ అవి డివైడ్ చేసి ఇక్కడ మెన్షన్ చేశాడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక 2 పొజిషన్స్ ఉన్నాయండి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ ఒకటి, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ ఒకటి. మొత్తం 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఏంటంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పొజిషన్ ఒకటి, అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్ ఒకటి, అలాగే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ ఒకటి. ఈ 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ చూసుకుంటే 3 పొజిషన్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మనకి శాలరీ చూసుకుంటే 26,600 నుంచి 38,920 అంటే ఇది కూడా మీకు 50,000 వరకు అబౌవ్ అంటే 50,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే 25,070 నుంచి 35,070 దీనికి కూడా 50,000 అబౌవ్ ఉంటుంది. అండ్ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ చూసుకుంటే మెట్రికులేషన్ చేసిన తర్వాత 3 years డిప్లొమా ఉండాలండి. మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్ కానీ, కెమికల్ కానీ, పవర్ ప్లాంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లోనైనా మీకు 3 years డిప్లొమా ఉండి ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ బాయిలర్ ఆపరేటర్ పొజిషన్కి ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్ చూసుకుంటే దీనికి మనకి ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలి. ఏ ట్రేడ్స్లో అంటే ఫిట్టర్ కానీ, రిగ్గర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, టర్నర్ కానీ. ఇక్కడ ఇచ్చిన ఈ 4 పొజిషన్లు ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి సెకండ్ క్లాస్ బాయిల్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, అదే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి అయితే ఫస్ట్ క్లాస్ బాయిల్ అటెండెంట్ సర్టిఫికేట్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్కి అయితే మీకు సెకండ్ క్లాస్ బాయిల్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పొజిషన్స్కి అయితే ఎలక్ట్రీషియన్ అయితే మీకు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫిట్టర్ అయితే ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. టర్నర్ అయితే ఐటీఐలో టర్నర్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. అలాగే వెల్డర్ అయితే ఐటీఐలో వెల్డర్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. ఇంకొకటి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఈఓటీ క్రేన్ ఆపరేటర్ అండి. దీనికి కూడా ఐటీఐలో ఫిట్టర్ కానీ, రిగ్గర్ కానీ, టర్నర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఇక్కడ ఇచ్చిన ఏదో ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో అంటే ఈఓటీ క్రేన్ ఆఫ్ 120 tons అంటే 120 tons క్రేన్ ఆపరేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ హెవీ వెహికల్ డ్రైవర్కి అయితే మీకు మెట్రికులేషన్ అయిన తర్వాత హెవీ వెహికల్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇంకా ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిల్ అటెండెంట్కి 30 years బిలో ఉండాలండి. మిగిలిన అన్ని పొజిషన్లకి 28 years బిలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు, అది కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గైడ్ లైన్స్ అండి. దీంట్లో మనకి క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు ఎక్స్పీరియన్స్కి కానీ, అలాగే మీ క్వాలిఫికేషన్స్ కానీ, ఏజ్కి కానీ క్రూషియల్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ ఏదైతే ఇచ్చాడో అది అంటే 2024 జనవరి 18th అండి. ఈ లోపే మీకు క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ కానీ ఎక్వైర్ అయి ఉండాలి. ఇంకోటి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సర్టిఫికేట్లో సిజిపిఏ కానీ, జీపీఏ కానీ ఇచ్చి ఉంటే అంటే గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి ఉంటే దాన్ని మీరు అంటే ఆ యూనివర్సిటీ నుంచి ఫార్ములా తీసుకొని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ పర్సంటేజ్ని మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫార్ములాని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మీకు డెఫినెట్గా అడుగుతాడు ఆ డీటెయిల్స్ అవి. ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ మనం ఆల్రెడీ డీటెయిల్స్ అవి చెప్పాం కదా. దాంతోపాటు ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ అయితే 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years,
పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే శాలరీ స్ట్రక్చర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్కి అయితే S3 గ్రేడు 26,600 నుంచి 38,900, అంటే మీకు ఆల్మోస్ట్ 55,000 వరకు ఉంటుంది శాలరీ. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్ అయితే S1 గ్రేడ్ అండి, దీనికి 25,070 నుంచి 35,070, ఇది కూడా 50,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. ఇంకొకటి పొజిషన్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పొజిషన్ అండి, దీనికి 2 years కన్సోలిడేటెడ్ పే ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ 12,900, సెకండ్ ఇయర్ 15,000. ఈ 2 years తర్వాత మీకు S1 గ్రేడ్లో కూర్చోబెడతారు. అప్పుడు మీకు 25,070 నుంచి 35,070, అంటే 50,000 అబోవ్ శాలరీ, అంటే 2 years తర్వాత వస్తుంది అనమాట. ఈ 2 years మీకు ఈ కన్సోలిడేటెడ్ పేతో పాటు మీకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మీకు, మీ డిపెండెంట్స్కి. అలాగే మీకు కంపెనీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి, ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. మీకు సిబిటి నుంచి స్కిల్ టెస్ట్కి 1:3 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే 1:3 రేషియో అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 1:3 రేషియో అంటే ఒక పొజిషన్కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ఆ ముగ్గురు నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని ఒకరిని తీసుకుంటారు అనమాట. అంటే ఫైనల్ మెరిట్ అనేది మీరు రాసిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నుంచి 1:3 రేషియోలో సెలక్షన్ జరిగి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తాడు. స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ మాత్రం సిబిటీలో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుద్ది. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు. 50% ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40% వస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిబిటి స్కిల్ టెస్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా సెంటర్స్లో జరుగుతుంది. ఎక్కడెక్కడ అనేది ఫర్దర్గా మీకు వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తానని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుందని. ఫర్దర్గా చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అండి, అంటే ఇక్కడ ఇచ్చిన పొజిషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందండి. ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ 155 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 143 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ విషయానికి వస్తే 45 ఫర్ మేలు, 35 ఫర్ ఫిమేల్. ఓకే, ఇది మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్, ఇవి డెఫినెట్గా ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫీజ్ అండి, అప్లికేషన్ ఫీజు ఎంత అంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్కి అయితే 500, అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి అలాగే బాయిలర్ ఆపరేటర్కి 300 రూపీస్. ఎవరికి అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎస్ఎం అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఈ బాయిలర్ ఆపరేటర్కి అయితే 150, అలాగే మిగిలిన 2 పొజిషన్కి 100 రూపీస్ పే చేయాలి. ఇది కూడా ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే sail.co.in ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ ఆప్షన్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఆ ప్రొసీజర్ కూడా ఫర్దర్గా ఇచ్చాడు, అది కూడా చూద్దాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఉండాలి. అంటే మీకు రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఎందుకంటే మీకు త్రూఅవుట్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. ఇంకొకటి, మీరు అప్లై చేసే ముందు ఫోటోగ్రాఫ్ ఒకటి స్కాన్ చేసి 50 KB బిలో కింద కన్వర్ట్ చేసుకొని సైజు అది అప్లోడ్ చేయాలి. సో అదొకటి రెడీ చేసుకోవాలి. ఇంకోటి సిగ్నేచర్ ఒకటి జేపీజీ ఫార్మాట్లో పెట్టుకొని 20 KB బిలో కన్వర్ట్ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీద ఏదైతే పేరు ఎలా అయితే ఉందో సేమ్ అలానే మీరు అప్లై చేసేటప్పుడు నేమ్ అనేది ఇవ్వాలి. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదండి, sail.co.in కెరియర్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలని. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి క్లిక్ హియర్ ఫర్ లాగిన్ అండ్ అప్లై అని ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేసి మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అది జనరేట్ అవుతుంది. దాని తర్వాత ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి మీరు ఇందాక చెప్పుకున్న కదండి ఫోటో, సిగ్నేచర్ అవన్నీ అప్లోడ్ చేసి ఫైనల్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రివ్యూ కొట్టి ఫైనల్గా ప్రివ్యూ చూసుకొని కన్ఫర్మ్ కొట్టి పేమెంట్ అది చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకొని ఆ కాపీ మీ దగ్గర పెట్టుకోవాలండి. దాని యూజ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇచ్చాడు. ఏంటంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వమని. ఇక్కడ క్లియర్గా అది మెన్షన్ చేశాడు. త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఎగ్జామ్ గురించి కానీ, స్కిల్ టెస్ట్ గురించి కానీ, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కానీ ఏ డీటెయిల్స్ అయినా సరే మీకు కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. అక్కడ ఇచ్చిన మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చారో వాటికి మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు రాంగ్ ఇస్తే మాకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.